వాళ్ళే ప్రాణాలు కోల్పోతున్నారు, అమాయక పౌరులు, రైట్? సో అందువల్ల మీరు ఇంటర్నల్గా మీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారో, మోదీ గారికి మీకు ఏమైనా యాక్సెస్ ఉందో ఇవన్నీ ఎవరికి తెలియదని మీరు చెప్తున్నారు అంతే. చెప్పడం తప్ప వాటికి ఏ ఆధారాలు లేవు. మోడీ గారు చెప్పరు, మీరు చెప్పరు, ఆధారాలు ఏమి ఉండవు. మీరు చెప్పు, నేను చెప్తా, నాతో మోడీ గారు ఇందాక ఫోన్ చేశాడని నేను చెప్తా, చెప్పడానికి ఏముంది? సో దెర్ ఈజ్ నో ప్రూఫ్స్. కాబట్టి అనవసరమైన ఈ స్టేట్మెంట్లు, ట్రంప్ ఒకవైపు, మీ ఇద్దరు ఒకటే. ఇప్పుడు ట్రంప్ మీరు ఒకటే, ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఆయన, మీరు ఒకలాగానే మాకు కనపడుతున్నారు. అందువల్ల జనంలో లేని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకండి దయచేసి. దీనికి ఏమైనా చెప్తే చెప్పండి, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు, లేని పూసుకోవద్దు, ప్లీజ్ పూసుకోకండి. యాజ్ ఎ ఫ్రెండ్ ఐఎమ్ టెలింగ్ యూ. గారు నాకు చాలా షాకింగ్. ఒక్క మాట అండి, వెంకటకృష్ణ గారు మీరు ఇలా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కాబట్టి ఇలా మాట్లాడుతున్నా. ఈ విధంగా మాట్లాడుతున్న 1 minute కాదండి, మీరు ఎందుకు, మీరు శాంతి కావాలా యుద్ధం కావాలా? నాకు మోదీ గారు శాంతి కోసం యుద్ధం. we have no problem. I have no problem with the honorable Prime Minister Modi ji. I am supporting our country, our Prime Minister, our army, our military. But at the same time, our country's debt is worse than ever in the history. 78 years లో 68 years డెట్ చేసింది 54,000 కోట్లు అయితే, మోదీ గారు వచ్చిన తర్వాత డెట్ చేసింది 150 లక్షల కోట్లు. ఐ డోంట్ లైక్ దట్. 60% నిరుద్యోగులు. ఐ డోంట్ లైక్ దట్. ఐ వాంట్ అవర్ కంట్రీ టు బి బెటర్ దెన్ చైనా అండ్ ఇండియా. అండర్ మై లీడర్షిప్ అవర్ కంట్రీ విల్ బి గ్రేటర్, great future and greater economic policies, greater peace policies. I want Hindu, Muslim, Christian unity. కానీ మీరు అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం ఈ ఎపిసోడ్ మొత్తంలో నా అబ్జర్వేషన్ ప్రకారం ఈ ఎపిసోడ్ మొత్తంలో మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఏంటంటే అది ప్రధానమంత్రి నాతో మాట్లాడాడు, అమిత్ షా నాతో మాట్లాడాడు, ఇవన్నీ నాతో మాట్లాడే వీళ్ళు చేస్తున్నారు, అన్నీ నన్ను కన్సల్టేట్ చేస్తున్నారు అని మీరు లేని దాన్ని ఒకదాన్ని క్రియేట్ చేసి చెబుతున్నారేమో నేను అనుకుంటున్నా. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, అది మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఇండియన్ సావరిటీని మీరు దెబ్బ కొడుతున్నారు. అది చూసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఇఫ్ గవర్నమెంట్ ఈజ్ దీని కనుక దృష్టి పెడితే, నేను ఓపెన్ గా కాల్ చేస్తున్నాను, అఫెన్స్ అవుతుంది. గవర్నమెంట్ కి, ప్రైమ్ మినిస్టర్ కి సపోర్ట్ చేయమని ఈ రోజు ప్రెస్ లో అడిగాను. రాహుల్ గాంధీ ప్రెస్ లో ఎవరైనా అడగొచ్చండి, ప్రెస్ లో అడగొచ్చు. మీరేమంటున్నారు? నేను కలిసాను, నేను మాట్లాడానని చెప్తున్నాను కదా. యు ఆర్ ఫాల్స్లీ అక్యూజింగ్ ఈవెన్ ఆఫ్టర్ సీయింగ్ ద పిక్చర్స్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ విత్ మీ. పిక్చర్స్ ఏముందిలేండి, పిక్చర్స్ ఈ మధ్య కాలంలో ఏయో పిక్చర్స్ వస్తున్నాయి. ఐ యామ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ యు. యు ఆర్ ట్రైయింగ్ టు పుట్ ఎ ఫైట్. ఐ యామ్ డిసప్పాయింటెడ్ విత్ ట్రంప్ స్టేట్మెంట్స్. I am openly condemning President Trump. ఓకే, ఎప్పుడు మాట్లాడుతున్నారు? మరి ట్రంప్ తో ఎప్పుడు ఇవాళ మాట్లాడతారా? ఇవాళ నైట్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా జీ కాదు, ట్రంప్ తో ఇవాళ మాట్లాడతారా? ఇటువంటి పిచ్చి స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారా? మై డియర్ ఫ్రెండ్, ఎందుకు ఇస్తున్నారా ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్ అని మాట్లాడతారా ట్రంప్ తో? ఒక మాట వినండి దయచేసి. ఆయన చేస్తుంది తప్పు అని ఖండించాం. మనకి మీరు యుద్ధం పెట్టడానికి, కాంట్రవర్సీ చేయడానికి చూడకండి దయచేసి. నా బ్రదర్లీ అడ్వైస్, యాజ్ ఎ స్పిరిచువల్ లీడర్ ఐఎమ్ అడ్వైజింగ్, ప్లీజ్ ట్రై టు ప్రమోట్ పీస్. మే 24th కవరేజ్ ఇవ్వండి. మన దేశాన్ని ప్రమోట్ చేద్దాం, మన ఆర్మీని ప్రమోట్ చేద్దాం, మనం పీస్ని ప్రమోట్ చేద్దాం. నమ్మకండి ఈ విషయం. ఓకే, గ్రాంటెడ్. బికాస్ గ్రాంటెడ్ సార్. మీరు పీస్ గా ర్యాలీ కోసం ఆ ర్యాలీని కవర్ చేయమన్నారు. ఓకే, గ్రాంటెడ్. కానీ why are you laughing? Tell me why you are laughing? ఓకే, గ్రాంటెడ్. Laughing matter? War is not a laughing matter. Don't behave like a immature anchor, please. నేను ఇమ్మెచ్యూర్ కాదు, మీరే. Do you understand? No, this is very wrong. Okay. Don't laugh. I can see you on TV.